ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రేక్షకులందరికీ, అలాగే మా ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆషాఢ మాసంలో అమావాస్య ప్రత్యేకత. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఆషాఢ మాసంలో ఈ అమావాస్య అనేది వస్తుంది. సో అలాగే ప్రతి నెలలో కూడా అమావాస్య వస్తుంది కదా. మరి ఈ ఆషాఢ మాసంలోనే వచ్చిన అమావాస్యకు ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ఈ అమావాస్య అనేది ఆదివారం నాడు వస్తుంది. అలాగే ఆదివారం అనేది సూర్యుడికి సంకేతం. అలాగే ఈ ఆషాఢ మాసం కూడా సూర్యుడికి సంకేతం. అందున ఈ అమావాస్య పుష్యమి నక్షత్రంలో వస్తుంది. అండ్ యోగం కూడా సిద్ధి యోగంగా ఉంది. ఈరోజు మనం ఏది చేసినా అది ఎన్నో రెట్లుగా మనకు ఫలితాన్ని ఇస్తుందని ఎంత గొప్పదంటే, ఈరోజు ఒక మహాశివరాత్రి కానీ, ఒక దసరా కానీ, ఒక దీపావళి కానీ, ఒక మంచి పండుగ కానీ అలాంటిది ఏదైనా వస్తే మనము ఏదైతే చేస్తామో ఆ రోజు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అలాగే ఈరోజు చేస్తే మనకు ఎంతో పుణ్యం వస్తుంది. సో గ్రహణాలు వచ్చినప్పుడు మనకు శాస్త్రాల్లో, అలాగే మన పెద్దవాళ్ళు అందరూ చెప్తా ఉంటారు, జపాలు చేయాలి, హోమాలు చేయాలి, ఇలా చేయాలని చెప్తా ఉంటారు కదా. సో గ్రహణాలు చేస్తే ఎంత ఫలితాన్ని ఇస్తుందో, అలాగే ఈరోజు చేస్తే కూడా మనకు అంతే ఫలితాన్ని ఇస్తుంది. అదేంటండి, అమావాస్య చెడ్డది కదా, అమావాస్య రోజు అన్ని క్షుద్ర పూజలు, క్షుద్ర మంత్రికులు అలాంటివి మంత్రాలు చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి సిద్ధిస్తుంది కదా. ఈరోజు గ్రహాల ప్రభావాలు, అలాగే చెడు ప్రభావాలు, దుష్ప్రభావాలు అన్నీ మన మీద ఉంటాయి కదా, ఇవన్నీ మనకు మంచిది కాదు కదా అని అనుకుంటారా? అలాగే చాలామంది గ్రహణం మంచిది కాదు కదా, గ్రహణం రోజు బయటికి వెళ్ళకూడదు, గ్రహణం అనేది మంచిది కాదు, అది మనకు చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అవును, వాస్తవమే, కాదనట్లేదు, అది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది కాదనట్లేదు. కానీ ఇలాంటి చెడు ప్రభావం సమయంలోనే నువ్వు భగవంతుడిని ఆరాధించాలని చెప్తున్నా. ఎలా అంటారా? సో చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాము. అంటే మనం అందరం రోజు అమ్మ నాన్న అని పిలుస్తూనే ఉంటాం కదా మన అమ్మ నాన్నని. సో చిన్నపిల్లలు కూడా అలాగే పిలుస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్క వాళ్ళ అమ్మ నాన్నని. సో రోజు పిలిచే అమ్మ నాన్నని రోజు మామూలుగా పిలుస్తున్నప్పుడు అమ్మ నాన్న పెద్దగా పట్టించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏదో ఇది చేసి పెట్టమ్మా, లేక అది అమ్మ అన్నప్పుడు కొంచెం ఆగు నాన్న, లేక తర్వాత చేస్తాను నాన్న అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అప్పుడు మనకు పెద్దగా స్పందించకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యం బాగాలేనప్పుడు, లేకపోతే నువ్వు పైనుంచి కింద పడ్డప్పుడు, లేదా కాలికి దెబ్బ తగిలినప్పుడు, అప్పుడు నువ్వు తోటి అమ్మా అని పిలుస్తావు చూసినావు, అప్పుడు మాత్రం మీ అమ్మ అయినా సరే, నాన్న అయినా సరే, వాళ్ళు చేసే పని ఏది ఉన్నా సరే అది పక్కన పెట్టేసి, ఒకవేళ వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేకున్నా సరే అవన్నీ వదిలేసి, నా బిడ్డకి ఏమైందో నా ఆర్తితోటి పరుగున వచ్చి నీ గురించి ఆలోచిస్తూ, నీకు ఏమైందో తెలుసుకొని, నీకు కావాల్సిన వస్తువు ఏంది, నీకు ఏం జరిగింది తెలుసుకొని, నీకు ఏం కావాలో అది ఇచ్చి నేను కాపాడాలని ప్రయత్నిస్తారు. అవునా కాదా? అలాగే అమ్మవారు కూడా, లేకపోతే మహాదేవుడైనా సరే, ఆ మహావిష్ణువు అయినా సరే, మనకి ఆపద కలిగినప్పుడు, మనకు టైం బాగాలేనప్పుడు, మన గ్రహాలు సరిగా లేనప్పుడు, ఏ రోజైతే అమావాస్యో, లేదా అష్టమనో, లేదా నవమనో, లేకపోతే సూర్యగ్రహణం అని చెప్పేసి చెడు దినాలుగా పరిగణిస్తున్నాం, అలాంటి రోజు ఏ రోజైతే ఆ రోజు నువ్వు ఆర్తితో భగవంతుడిని ఒక్కసారి పిలిస్తే కొన్ని కోట్ల సార్లు పిలిచినట్టుగా నీకు పుణ్యఫలం వేస్తాడు. అందుకే ఆ రోజు నువ్వు చేసే ప్రతి పూజ నువ్వు ఒక్కసారి చేసినా ఎన్నో కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఎన్నిసార్లు పిలిచినా స్పందించిన భగవంతుడు ఇప్పుడు నువ్వు ఆర్తితో పిలిచావు కాబట్టి కంపల్సరిగా స్పందిస్తాడు. సో మీరు ఈరోజు ఇంత వీలైతే అంత మంచి పనులు చేయండి, దేవుడికి దగ్గరగా ఉండండి, జపం చేయండి, పూజ చేయండి, హోమం చేయండి, వీలైతే దానాలు చేయండి, నలుగురికి మంచి చేయండి. అలాగే వీలైతే నేను చెప్పిన ఈ మాటలు నలుగురికి, మీ కుటుంబ సభ్యులకి, లేదా మీ మిత్రులకి, మీ తోటి వారికి, పక్కింటి వారికి చెప్పండి. వీలైతే షేర్ చేయండి. షేర్ చేయకునే పర్లేదు, షేర్ చేస్తే నాకు ఏదో వీడియో పెరుగుతుంది, లేదా సబ్స్క్రైబ్ పెరుగుతారో, లేకపోతే లైక్ వస్తుందని కాదు. ఒక మనిషిగా మనం ఇంకొక మనిషికి మనం మేలు చేద్దాం అనుకుందాం. సో వీలైతే మీకు కనీసం చెప్పండి, వాళ్ళకి నోటి ద్వారా చెప్పి వాళ్ళకి మంచి చేకూరేటట్టు చేయండి. ఓం నమః శివాయ. ఇదే నేను మీ నుంచి ఆశించేది, అంతకుమించి ఏం లేదు. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వజీవకోటి ఆయురారోగ్యంతో శాంతంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. నమః శివాయ.